తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ సీక్రెట్గా వివాహం చేసుకున్నాడు. మైనర్పై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన దయాల్ పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతుంది. గత ఏడాదిలో ఈ ఆర్సీబీ బౌలర్పై 2 లైంగిక కేసులు నమోదయ్యాయి. యష్ మాజీ ప్రేయసి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత 17 ఏళ్ల అమ్మాయి కూడా తనపై యష్ దయాల్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయగా ఈ ఉత్తరప్రదేశ్ పేసర్పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో దయాల్పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న యష్ దయాల్ న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగిస్తున్నప్పటికీ పెళ్లి చేసుకోవడం షాకింగ్ గా మారింది. ఈ వివాదాలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు యష్ దయాల్ 7 అడుగులు వేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న నోయిడాలో శ్వేత అనే మహిళతో దయాల్ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. పోలీస్ కేసు కారణంగా ఈ పెళ్లి చాలా సీక్రెట్ గా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మ్యారేజ్ గురించి నెల రోజుల వరకు బయట ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. యష్ దయాల్ పెళ్లికి క్రికెటర్లు ఎవరూ హాజరు కాలేదు. యష్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్వేత పుండేర్. ఆమె వృత్తిరీత్యా ఒక కంటెంట్ క్రియేటర్. దయాల్ తన పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అతని భార్య శ్వేత పుండేర్ ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె యష్తో కలిసి చేసిన ఒక రీల్ వైరల్ అవడంతో వీరి పెళ్లి బంధంపై ఓ క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అయిన శ్వేత పుందీర్కి ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ లెజెండ్స్ లీగ్ లో ఈమె బ్రాడ్కాస్టర్ గా కూడా వ్యవహరించింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్న దయాల్ ఈ సీజన్ లో ఆడడం అనుమానంగా మారింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్లేయర్ని ఆడించడం కరెక్ట్ కాదని కూడా టీం మేనేజ్మెంట్ భావించవచ్చు. దీంతో యష్ దయాల్ ప్లేస్లో ఆర్సీబీ యాజమాన్యం త్వరలో మరొక బౌలర్ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా యష్ దయాల్ ఐపీఎల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022లో గుజరాత్ టైటన్స్ తరపున ఆడి టైటిల్ విజయంలో భాగమయ్యాడు. ఆ తర్వాత 2023లో రింకు సింగ్ 5 సిక్సర్ల దాటికి గుజరాత్ టైటన్స్ అతన్ని 2024లో రిలీజ్ చేసింది. 2024 సీజన్లో ఆర్సీబీ యష్ దయాల్పై నమ్మకం ఉంచి భారీ ధరకు కొనుగోలు చేసింది. 2024 సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్గా మారాడు. గత ఏడాది ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంలోనూ దయాల్ కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి జట్టు తొలిసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ కారణంగానే ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆర్సీబీ యాజమాన్యం దయాల్ను రిటైన్ చేసుకుంది.